క్రీస్తునందు ప్రియులరా, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ గణనామాన మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. ప్రియ దేవుని సేవకునిగా ఆయన మాటలు మీకు వినిపించటంలో నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. ఈ మాటలన్నీ కూడా మీ ఆత్మీయ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను ఎంతో సంతోషిస్తూ ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆయన చిత్తంలో మీరు ఎప్పుడు దీవెనకరంగా ఆయన నామానికి మహిమకరంగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాను. ప్రభునందు ప్రియులరా, మనుషుల కంటికి మనం ఎలా కనపడుతున్నామో ముఖ్యము కాదు, కానీ దేవుని కంటికి మనం ఎలాగ ఉన్నామో గమనించుకోవటం ఎంతైనా గొప్ప మాట, ఎంతైనా గొప్ప ధన్యత. ఒక వ్యక్తి తండ్రి కంటికి ఒకలాగా, దేవుని కంటికి మరొకలాగా కనిపిస్తూ ఉన్నారనే సత్యాన్ని ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో ప్రభునందు ప్రియులరా, ఆ యవనస్తుడు ప్రాణాలకు తెగించి సింహముతో పోరాడాడు. ఆ సింహముతో పోరాడి దాని నోట నుండి తనెంతో ప్రేమించిన తన గొర్రెను రక్షించుకున్నాడు. దానిని పరలోకం నుండి దేవుడు చూచి నశించిపోతున్న గొర్రెలను ప్రాణానికి తెగించి రక్షించే గుణము కలిగిన కుర్రాడు నాకు కావాలి, ఇతనెవరో నా చిత్తానుసారుడిగా ఉన్నాడే అని తనలో తాను అనుకున్నాడు. అంతే, ఆ కుర్రాన్ని ఇశ్రాయేలుకు రాజుగా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. అవి ఇశ్రాయేలు ప్రజలు తమ ఇష్టానుసారముగా జీవిస్తూ దేవుని విసిగిస్తున్న రోజులు. సైన్యములకు అధిపతి అయిన దేవుని తిరస్కరించి వారిని కాపాడు యెహోవాను విసర్జించి ఇశ్రాయేలీయులు తమకు వేరే నాయకుడిని కావాలని గొడవ చేసిన రోజులు. అందుకు దేవుడు వారు కోరుకున్నట్లుగా సౌలును వారి మీద మొట్టమొదటి రాజుగా నియమించాడు. కానీ సౌలు కూడా తన ఇష్టానుసారముగా జీవించి దేవునికి బహుకోపం పుట్టించాడు. తన ప్రజల బ్రతుకులను పణంగా పెట్టి తన మూర్ఖత్వ పరిపాలిస్తున్న సౌలును ఒక ప్రక్క, మరొక వైపు తన ప్రాణమును పణముగా పెట్టి తన గొర్రెలను రక్షించుకున్న దావీదును చూచినప్పుడు దేవుడు తన మనస్సులో నా చిత్తానుసారమైన మనస్సు గలవానిని కనుగొన్నానని సమూయేలును పిలిచి, సమూయేలుతో నేను సౌలును రాజుగా విసర్జించి నా చిత్తానుసారుడైన ఒకరిని రాజుగా నియమింపబోచున్నాను గనుక నువ్వు బెత్లెహేము వెళ్ళి యెషయా కుమారులో ఒకరిని రాజుగా అభిషేకించమని పంపించాను. సమూయేలు వెంటనే బెత్లెహేము బయలుదేరి యెహోవా సెలవిచ్చినట్లు యెషయా ఇంటికి వెళ్ళి యెషయాతో, నీ కుమారుల్లో ఒకరిని దేవుడు రాజుగా ఎన్నుకున్నాను గనుక నేను రాజుగా అభిషేకించట నీ కుమారుని పిలువమని చెప్పినప్పుడు వారు వచ్చిన తర్వాత ఆ కుమారులను శుద్ధి చేసి బలి అర్పించాను. ఆ తర్వాత సమూయేలు నద్దకు యెషయా కుమారులందరూ రాగా వారిలో ఒక్కొక్కరిని దేవుడు కోరుకొనలేదని గ్రహించి యెషయాతో, సమూయేలు ఇట్లని చెప్పాను, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని అడిగినప్పుడు అందుకు తండ్రి, ఒకడు ఇక్కడ లేడు, వాడు కడసారివాడు, అయితే వాడు గొర్రెలను కాచుకుంటూ ఉన్నాడని. ప్రభునందు ప్రియులరా, గమనించండి, దావీదు చిన్నవాడు, కడసారివాడు, వాడు కేవలం ఒక గొర్రెల కాపరి. వాడిని దేవుడు ఎందుకు ఎన్నుకుంటాడులే అని తండ్రి తలంచి అభిషేకించబడుటకు ఒకవేళ పిలిచి ఉండకపోవచ్చా? అందరినీ పిలిచి గొర్రెల దగ్గర మాత్రం దావీదును విడిచిపెట్టారు. మనుషులు పైరూపమును చూస్తారు, కానీ దేవుడు హృదయంతరంగములు లక్ష్యపెట్టేవాడు కనుక కన్న తండ్రి తన కొడుకులలో ఒక మామూలు గొర్రెల కాపరిని చూస్తే పరలోకపు తండ్రి ఆ గొర్రెల కాపరిలో రాజును చూచాడు. ఇదే కదా ఈరోజు మనము గమనించవలసిన ముఖ్య ఉద్దేశము. ప్రియులరా, నీలో మనుషులు పేదరికాన్ని, అమాయకత్వాన్ని, చేతకానితనాన్ని, బలహీనతలని, అవిటితనాన్ని చూడవచ్చునేమో, కానీ దేవుడు నిన్ను ఒక గొప్ప పనిముట్టుగానో, స్వార్థికుడిగానో, సేవకుడిగానో, ఒక గొప్ప బోధకుడిగానో, ఒక ఉన్నతమైన వ్యాపారిగానో, ఒక ఉద్యోగినిగానో దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవుడు నిన్ను చూస్తున్న విధానం చాలా గొప్పది.
139వ కీర్తనలో ప్రభు చెప్తున్న మాట, ఆయనకు మన ఎడలున్న తలంపులు బహు విస్తారమైనవి, అవి లెక్కించదమనుకుంటిమా, అవి ఇసుక కంటేనూ ఎక్కువగా ఉన్నవి. నిజమే, దేవుడు మన ఎడల కలిగి ఉన్న అభిప్రాయాలు, ఆలోచనలు గొప్పవి. యేసు ప్రభువారు సువార్తను ప్రారంభించిన తొలి దినాలు ఆయన సముద్రపు వారను నడుచుకుంటూ వెళుతూ ఉంటే, పేతురు చింపురు జుట్టు వేసుకుని మాసిపోయిన గడ్డముతో నడుము చుట్టూ ఒక చిన్న గుడ్డతో సముద్రపు ఒడ్డున తన వలలు కడుగుకొనుచున్నప్పుడు అందరూ అతనిలో ఎప్పుడో ఒక మామూలు సాదాసీదా జాలరినే చూచారు. కానీ ఓ రోజు లోకరక్షకుడైన యేసు అలా వలలు కడుగుతున్న పేతురును చూచినప్పుడు అతనిలో ఒక అపోస్తులుని చూశాడు, తన శిష్యుల్లో ప్రథముని చూశాడు, ఒక గొప్ప సువార్తికుని చూశారు, ఒక గొప్ప హతసాక్షిని చూచి ప్రభు అంటారు, నన్ను వెంబడించుము, నిన్ను మనుష్యులను పట్టు జాలరినిగా చేస్తాను అన్నాడు. నిన్ను మనుష్యులను ఎంత కింతపరిచినా, ఎంత తక్కువగా చూచినా, ఎంత తక్కువగా అంచివేసినా, నీ జీవితం దేవుని చిత్తానుసారముగా ఉంటే ఆయన నిన్ను ఒక గొప్ప వ్యక్తిగాను, తన సొత్తుగాను, తనకు ఉపయోగకరమైన పనిముట్టుగాను చూస్తూ ఉన్నాడని ప్రభునందు ప్రియులరా మనము మర్చిపోకూడదు. గనుక నీ చేతిలో ఈరోజు ఏ పని ఉన్నప్పటికీ, అది ఎంత చిన్నదైనప్పటికీ, మనుషులు గుర్తించేదిగా లేనప్పటికీ, తగిన సమయంలో నిన్ను హెచ్చించుటకు దేవుడు చూస్తున్నాడని గ్రహించి నువ్వు ఏమి చేసినను ఆయన మహిమార్థమై చెయ్యి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. ఆయన కళ్ళల్లో నీవు చేయుచున్న పని, పరిచర్య కనబడనివ్వు. దేవుని వాక్యములో ప్రభునందు ప్రియులరా, ఇదిగో నా చిత్తానుసారుడైన మనుష్యుడు అని నిన్ను గురించి దేవుడు చెలవిచ్చులాగున ప్రతిదినము జీవించు. జ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు, నిత్యముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. దేవుని వాగ్దానాలు ప్రభునందు ప్రియులరా, దేవుడు నిన్ను చూస్తున్న విధానము గొప్పది. మనుషుల్లాగా నిన్ను తక్కువగా ఊహించుకోడు. నిన్ను త్రోసివేసే దేవుడు కాదు. తన చేతుల్లో నిన్ను ఒక గొప్ప ఆయుధముగా, అనేకుల రక్షణ కొరకు, నీ కుటుంబానికి ఒక ఉన్నతమైన వ్యక్తిగా, నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చటానికి దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను చూచే విధానం గొప్పది. ఆయన చేతిలోనికి వచ్చినట్లయితే దేవుని కృపకు నిన్ను పాత్రుని చేసుకుంటాడు. దేవుడు ఈ మాటలు మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండులాగన ప్రభు మనల్ని బలపరిచి దీవించి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, నీకు స్తుతులు స్తోత్రాలు. నీవు చేసిన కార్యాలు గొప్పవి మా ఎడల తండ్రి. మా బలహీనతల్లో, మా జ్ఞానంలో కొన్ని పర్యాలు వాటిని గుర్తించలేని స్థితిలో మేము ఉన్నప్పుడు దయతో క్షమించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుని నీ నామానికి మహిమకరంగా జీవించే కృపను అనుగ్రహించమని ప్రతి కుటుంబాన్ని, ప్రతి సంఘ పరిచరను ప్రభువా దీవించి ఆశీర్వదించి బలపరచమని యేసు నామాన ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం మనకు, మన కుటుంబాలకు, పరిచర్యలకు తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్.